కట్టే తెలివి లేనోనికి కూల్చే అధికారం ఉన్నదా? మీరే చెప్పుర్రి. ఇల్లు కూల్చుడు ఎంతసేపు, కానీ కట్టాలనంటేనే ఎంత కష్టం. అసొంటిది రూపాయి జమ చేసుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లను రుబాబుగా కూల్చుడేందో నాకు అర్థమైతలేదు. మన హైదరాబాద్లా హైడ్రా అనే ఈగురం పెట్టే కదా రేవంత్ సారు. ఆ హైడ్రా బుల్డోజర్లు సూటు పెట్టి మరీ గరీబోళ్ళ ఇండ్ల దిక్కే పోతున్నాయి. వాటిని పొతం పెడతనే ఉన్నాయి. ఆగో నిజంగా పండగ పూట కూడా జరంత నిమ్మలం ఉంచాలే ఈ షేయి సర్కారు. ఇగో గిట్ల గరీబోలను ఏడిపించింది, పేదోల బతుకులను రోడ్డు పాలు చేసింది, చెరువులు నాలను కబ్జా చేసిన వాటికి కూల్చేస్తాం అనుకుంటా హైడ్రా అని పెట్టే కదా. అదేందో కానీ ఈ హైడ్రా బుల్డోజర్లు గరీబోన్ల ఇళ్ల దిక్కే పోతున్నాయి మొదటి సంది. అది కూడా ఒక ప్లానింగ్ చేసుకొని మరి ఇండ్లను కూలుస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలా హైడ్రా బుల్డోజర్లు చూసినారు కదా, ఎంత ఆగమాగం చేస్తున్నాయో. ఉర్రంగా గరీబోళ్ళ ఇండ్లను కూల్చేసిరట. కాళ్ళ ఎలా పడ్డా దండాలు పెట్టిన కరికరం అనేది చూయించారు. మరి గింత రాతి గుండేందో నాకు అర్థమైతలేదు. శనివారం పొదటి సంది గీ ఇండ్లను కూల్చే కార్యం పెట్టుకున్నారట. అదేందులా గీ రేవంత్ సార్ పెట్టిన హైడ్రా బుల్డోజర్లు శుక్ర శనివారాలే ఇండ్లను కూల్స్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు పోయినా కోర్టు బంద్ ఉంటాయి కదా, ఇక పండుగలు సెలవులు కూడా ఉంటాయా, అందుకే మోకా చూసుకొని మోసం చేసిరా అన్నట్టు. అసలైతే రేవంత్ సారు ఓట్లప్పుడు ఇదే గరీబోలకు ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు. సారు అప్పట్లా ఎంపీగా ఈడికెళ్లే పోటీ చేసే కదా, కానీ పట్టాలిత్తా అన్న మనిషి ఇప్పుడుగా ఇంట్లోనే పొతం చేస్తున్నాడు. ఎంత అన్యాయం ఇది అసలు. ఇండ్లు కూల్చొద్దని ఇక్కడి బస్తీ జనాలు బతులాడుతున్నారు. అయినా ఇండ్లే మరలబడ్డరు. మా ఇండ్లకు రావద్దని బతుకమ్మ కూడా ఆడిరు. రోడ్ల మీద కూర్చున్నారు. కథ వాళ్ళను బల్మీటికి ఈడ్చుకుంటా పోయిర్రు, కొట్టిరట, కేసులు కూడా పెట్టిరట. హైడ్రా అన్నట్టు సార్ ఇక్కడ పొద్దున మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. వచ్చి హఠాత్తుగా మొత్తం పడుకొనే ఉన్నాము. వచ్చి మొత్తం సడన్ గా కూలగొట్టి వెళ్ళిపోయారు. ఈ టైం దాకా తిండి తిప్పలేవు. పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చదువు లేదు. గవర్నమెంట్ స్కూల్ మా పిల్లలకి అందరికి పండగ పూట ఈ రోజు కనీసం పెద్దలకి ఇంత పెట్టుకుందామన్నా కూడా మాకు లేదు. 20 సంవత్సరాల కాడ నుంచి లేనిది ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. ఇది ఓట్లకు మంచిగానే వచ్చిరు, మా దగ్గర అన్ని మంచిగానే చేయించుకున్నారు. ఎప్పుడైతే రేవంత్ అన్న గెలిచాడో దాని తర్వాత ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసిరు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మా ఇండ్లతో ఆడుకుంటున్నారు. మాకేదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఇల్లీగల్, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు. వాళ్ళ సరదాలకు వస్తున్నారు, కూల కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. ఇందాక ముసలోళ్ళు, అమ్మాయిలు, చిన్న పిల్లలందరూ వాళ్ళ హైదరాబాద్ కాళ్ళు పట్టుకున్నా ఇలా నెట్టేశారు. కాళ్ళతో నెట్టేసి జేసీపీ ముందు పడుకుంటే పడిపోండి, చచ్చిపోండి, మాకు గవర్నమెంట్ చెప్పింది, గవర్నమెంట్ చెప్పి వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ చెప్పింది అంటున్నారు కదా. మాకు గవర్నమెంట్ నుంచి మాకు న్యాయం కావాలా. మేము అంతకుమించి ఏం వాళ్ళ దగ్గర ఆస్తి కొడుకుంటలేము. మాకు లక్షలు కావాలని మేము కోరుకుంటలేము. బతుకమ్మ పండగ రోజు, ఈ రోజు పండగ రోజు మాకు పండగ లేకుండా మా బతుకులన్నీ రోడ్డు మీద వేసిర్రు. మాకు న్యాయం కావాలి. మేము బతికేదికి అడవిలో కొండలలో కష్టం చేసుకొని బతుకున్నాం. ఒక కాళ్ళు ఇరిగే, చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా బతకాలి సార్? మేము కష్టం చేసుకొని చేతుల మీద కూలనాలు చేసుకొని బతికేటోళ్ళం. బిల్డింగ్లు కట్టుకుని అయితే లేము కదా సార్. మాకు వస్తే అప్పుడు చేసుకుని అప్పుడు తినేటోళ్ళం. మాకు ఏముంది ఆధారం ఏం లేదు సార్. ఉన్న వీళ్ళు కూలగొట్టినాక తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్టలు లేకుంటే చేశారు. ఉన్న బోకెలు బియ్యం వండుక తినకుండా మొత్తం గులగొట్టారు సార్. ఇండ్లకెళ్ళి గుంజి మనుషులను అందరు. 30 సంవత్సరాలు మా తాత వాళ్ళ అప్పటి నుంచి ఉన్నాం మేము. మా వాళ్ళు చనిపోయారు. మాకే
ఉన్న ఇల్లు అంతా గుర్చేసారు, మాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పుడు తినడానికి లేదు. ఇంత చిన్న పిల్లని తీసుకొని ఏడు ఉండాలి సార్, మేము న్యాయం జరిగిందాక ఈయనే ఉంటాం రోడ్డు మీద. కరెంట్ కూడా లేదు ఉండడానికి, ఇప్పుడు ఇంట్లో వండడానికి తిండి కూడా లేదు, ఏం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత చిన్న పిల్లని ఎండలో పండబెడుతున్నాం, ఒకసారి చూడండి. కాదబ్బా, అసలు ప్రభుత్వం అంటే పేదోళ్ళ దిక్కుండాలే, వాళ్లకు తక్లీఫ్ ఉంటే తీర్చాలి, అంతేగాని పెద్దోళ్ళ జాగలను కాపాడేతందుకు ఈ బస్తీ జనాల మీద పడుడేంది, వీళ్ళను గింతగానం గోసపుచ్చుకునుడేంది? అద్మానంగా జనాలను బతుకమ్మ పండగ సంబరం కూడా చేసుకొని ఇస్తలేరు కదా, ఎంత అన్యాయం ఇది! ఇదేనా ప్రజాపాలన? రోడ్ల మీదకి తెచ్చుడేనా ఇందిరమ్మ పాలన అని గరమైతున్నారు జనాలు.